దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. 2 కొరింథీయులు 5:14. 2 కొరింథీయులు 5:14. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రమైన మహాగణుడ, మహోన్నతుడ, గడ్డి ప్రకటన సైతం మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు, గడ్డి కన్నా హీనంగా ఉన్నాను, గాడిద కన్నా హీనముగా ఉన్నానయ్యా. నువ్వు నన్ను కనికరించి నీ యొక్క కృపలో, నీ యొక్క వాక్యంలోని నిగూఢమైన రహస్యములు నువ్వే నా ద్వారా మాట్లాడమని, కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వే దర్శించి వినగలిగిన చెవులు గ్రహించి ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, అపోస్తులైన పౌలు గారి చేత లిఖింపబడ్డ ఈ యొక్క కొరింథీయుల పత్రిక, 2వ కొరింథీయుల పత్రిక 5:14. మామూలుగా అయితే 14, 15, 16 కంటిన్యూ చేసి చదువుతా. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా పరిశీలనగా చూడండి. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఏ విషయంలో బలవంతం చేస్తుంది? ఎందుకు బలవంతం చేయాల్సిన అవసరం? అసలు ప్రేమ అంటే ఏంటి? అక్కడ కూడా క్రీస్తు ప్రేమ అని రాస్తుంది. మామూలు ఒక మనుషుల ప్రేమ ఎలా ఉంటుంది, క్రీస్తు ప్రేమ ఎలా ఉంది? అలాగే ఆ ప్రేమ ఎందుకు బలవంతం చేస్తుంది, లేకపోతే ఎవరిని బలవంతం చేయుచున్నది? ఆలోచన చేయండి. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను. ఓకే, అందరి కొరకు ఒక్కడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు. చూడండి ఎలా ఉందో వాక్యం ఇక్కడ. అందరి కొరకు ఒక్కడు మృతి పొంది ఉన్నాడు. దానివల్ల ఎలా జరుగుతుంది? అందరూ మృతి పొందిరనియు. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిరనియు నిశ్చయించుకొనుచున్నాము. ఏం అర్థమైందండి ఈ వాక్యంలో? ఏమర్థమైంది ఈ వాక్యంలో మీకు? చూడండి, యేసుక్రీస్తు ప్రభు అందరి కోసము మృతి పొందారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సిలువ యాగం మీద యేసయ్య మన కోసము తన యొక్క ప్రాణాన్ని అర్పించి ఉన్నారు. కానీ ఇక్కడ వాక్యం కంటిన్యూషన్ ఎలా ఉందో చూడండి. అందరి కొరకు ఒక్కడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు. అందరి కోసం ఒకరు చనిపోయారు, ఓకే. మరి అందరూ ఎలా చనిపోయినట్టు? అందరూ చచ్చిపోతే మరి ఇప్పుడు బతుకున్న వాళ్ళు ఎవరు? మరి బతికిన వాళ్ళు ఎవరు? మరి జీవంలో బ్రతికి ఉన్నట్లయితే కనుక మరి వాళ్ళలో పాపం ఉండొచ్చా? చూడండి, ఏ ఒక్క ప్రాంతానికి, ఏ ఒక్క మతము, ఏ ఒక్క కులము, ఏ ఒక్క దేశం కొంతమందికి లేదా కొద్ది మందికి సెలెక్టెడ్ పీపుల్, వీరికి మాత్రమే యేసుక్రీస్తు ప్రభు దేవుడు, వీళ్ళ కోసం మాత్రమే యేసుక్రీస్తు ప్రభు ఇలా మరణించాడు అని ఎక్కడన్నా వాక్యం ఉందా? అందరి కొరకు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అలాగే యేసుక్రీస్తు ప్రభు అందరి కొరకు మృతి పొందెను. దానివల్ల గనుక అంటే అర్థం ఏంటి? అర్థం మనకు చెప్తున్నాడు. యేసయ్య అందరి కొరకు, నా కొరకు, నీ కొరకు, మనందరి కొరకు ఎలా అయితే మృతి పొందాడో కాబట్టి మనం కూడా మృతి పొందాం. కానీ ఈనాడు మనం సజీవులుగా ఉన్నామంటే ఎవరి నిమిత్తం సజీవులుగా ఉన్నాము? ఎవరి కొరకు సజీవులుగా ఉన్నాము? దేని నిమిత్తము మనమందరము కూడా సజీవులుగా ఉన్నాము. అది అర్థం చేసుకోండి మీరు. దేవుని కొరక చూడండి వాక్యం ఎలా ఉంది. ఇది జీవించువారు 15వ వచనం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక, జీవించువారు తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు. అందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు మృతి పొంది ఉన్నారు. కానీ దీనికి అటాచ్మెంట్ గా ఎక్స్ప్లెనేషన్ ఎలా రాస్తుంది చూడండి. జీవించు వారికి మీదట తమ కొరకు కాక అంటే అర్థం ఏంటి? నేను బ్రతుకుతున్నాను,
ఎవరి కోసం నేను బ్రతకాలి? నేను తింటున్నాను, ఎవరి కోసం నేను తినాలి? నేను పానం చేస్తున్నాను, ఎవరి కోసం పానం చేయాలి? నేను వస్త్రం ధరించుకుంటున్నా, ఎవరి కోసం ధరిస్తున్నాను? ఒక క్రియ చేస్తున్నాను, ఎవరి కోసం నేను చేస్తున్నాను? ఆ 15వ వచనం స్టార్టింగ్ లో ఒకసారి మీరే చదువుకోండి వాక్యం. ఆగండి, అంటే అర్థం ఏంటి? జీవించువారు ఇక మీదట వారి కొరకు, లేకపోతే తమ కొరకు కాక అంటే నీ యొక్క జీవము, నీ యొక్క ఆయుష్ నీకోసమా? ఎవరి కోసం? ఎందుకు? మరి అలా మనం జీవిస్తున్నావా? చూడండి, ఎప్పుడు మీరు క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత నుంచి సాధారణంగా నేను వాక్యం యోహాను సువార్త 3:16 యేసుక్రీస్తు ప్రభు, చూడండి ఆ వాక్యం చూడండి. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూడండి, ప్రేమ ఇక్కడ రాసుంది. లోకమును ఎంతో ప్రేమించెను, దానికి అంతటితోనే వాక్యం ఆపేశారా? కొనసాగింపు ఎలా ఉంది? ఒక ప్రేమకి తగిన చిహ్నం ఉంది, ప్రేమకు తగిన క్రియ కనబడుతుంది అక్కడ. ప్రేమించను అని మాత్రమే చెప్పి ఊరుకోలే. అంటే ఒట్టి మాటలతో కాదు వాక్యం అనేది. ఈ మాటలతో కాదు దేవుడి యొక్క రాజ్యం, మాటలతో కాదు ప్రార్థన చేస్తున్నా నోటితో చెప్పేది కాదు, క్రియలతో కనపడాలి. నేను క్రీస్తు బిడ్డను నోటితో కాదు చెప్పేది, క్రియలతో కనపడాలి. నేను ఇలా రూపాంతరం చెందా, నేను ఇలా దేవుళ్ళు బాప్తిజం తీసుకున్న తర్వాత నాలో ఇలా మార్పు కనిపిస్తుంది, అది ఎలా? ఇవన్నీ నోటితో చెప్పేది కాదు. దేవుడు లోకము ఎంతో ప్రేమించును అని కేవలం ఒక వాక్యం లాగా రాయకుండా, దేవుడు లోకము ఎంతో ప్రేమించను కాగా కనుక తన అద్వితీయ కుమారుడిని లోకమునకు బహుమానముగా ఇచ్చి ఉన్నాడు. ఆ అద్వితీయ కుమారుడు యందు ఎవరైతే విశ్వసించారో వారందరూ కూడా నశించకుండా జీవించి ఉంటారు. ఓకే, అంతే కదా. ఒక ప్రేమ అను ఒక పదానికి డెఫినేషన్ ఎలా ఇచ్చారు? ఆయన క్రియల రూపంలో ఇచ్చారు. ఇప్పుడు అలాగే ఈ యొక్క మూలవాక్యంలో ఉన్న కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14, 15, 16 ఎలా చెప్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు అందరి కోసం మృతి పొందారు. దానివల్ల మన ఉపయోగం ఏంటి? నేను మృతి పొందాను, కానీ ఇప్పుడు బ్రతికి ఉన్నా. నేను జీవించుతున్న ఈ యొక్క జీవితము నా కోసం కాదు, యేసుక్రీస్తు ప్రభు కోసం మాత్రమే. ఎందుకంటే ఆయన నా కోసం చనిపోయాడు. నేను భరించాల్సిన ఆ యొక్క పాపము, బాధ, అగ్నిగుండంలో వేయబడిన ఆ యొక్క రకరకాలమైన గొప్ప గొప్ప వేదన, ఇదంతా కూడా దేవుడు నా బదులు ఆయన అనుభవించాడు. ఓకే, నా బదులు నా మీద పడవలసిన ప్రతి ఒక్క శిక్ష ఆయన అనుభవించాడు, ప్రతి ఒక్క బాధ ఆయన అనుభవించాడు. రక్తము చిందినట్లు ఆయన ప్రతిదీ నా కోసమే కదా, ఆయనలో ఏ పాపం లేదు. కానీ ఆయన అంత బాధ ఎందుకు అనిపించాడంటే నన్ను ప్రేమించాడు కాబట్టి, నా కోసమే, నాకు ప్రతిగా ఆయన బలిగా అర్పింపబడి ఉన్నాడు. కాబట్టి ఈనాడు నేను సజీవులుగా ఉన్నా, కానీ నేను జీవించే జీవితం నా కొరకు కాదు, జీవించుచున్నది నేను కాదు, యేసుక్రీస్తు ప్రభు కోసం మాత్రమే నేను జీవించవలసి ఉన్నది అని పౌలు గారు చెప్పారు. ఓకే, అర్థమైందా? చూడండి, 2 కొరింథీయులు 5:14లో చదువుతున్నాను. ఇది అన్నిటికీ మూల కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమే. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందురనియు, జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినయు నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీరరీతిగా క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగ ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను.
ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవి ఆయను. ఈ వాక్యం మీ అందరికీ విన్నారు, అంతకుముందు చాలాసార్లు వినే ఉంటారు కదా. ఏం గతించిపోవాలి? అలాగే మీరు ఎలా నూతన సృష్టి అయ్యారు? పాతవి అంటే ఆ పాపం. దేవుడు నీ యొక్క పాపాన్ని తన మీద వేసుకుని శిలువయాగం అయిపోయారు. కాబట్టి బ్రతికి ఉన్న మనమందరం కూడా మన కోసం మాత్రమే కాకుండా కేవలం యేసుక్రీస్తు ప్రభు కోసం మాత్రమే మనం బ్రతకాలి. కాబట్టి మనలో ఉన్న పాత జీవితం అంటే ఆదాము కాలం దగ్గర నుంచి వచ్చిన ఆదాము యొక్క వంశంలోనే మనందరం పుట్టాం. అక్కడి నుంచి వచ్చిన మన యొక్క తల్లిదండ్రుల యొక్క గర్భం నుంచి మనం జన్మించి ఉన్నాం. కానీ ఆ యొక్క జననంలో ఉన్న పాపంను దేవుడు జయించి ఉన్నాడు ఆయన యొక్క రక్తము ద్వారా, శరీరము ద్వారా. అది ఎప్పుడైతే మనం బాప్తిజం రూపంలో స్వీకరించి ఉన్నామో అప్పటి నుంచి మనం ఎలా నూతన సృష్టి. అది చూస్తే కనిపించాలా, మన మాటలో కనిపించాలా, కంటి చూపులో కనిపించాలా, చేసే ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క క్రియలో దేవుడి యొక్క క్రియలు కనపరచబడవలసి ఉన్నది. అలా మనం ఉన్నామా? క్రీస్తు యొక్క సృష్టిగా, నూతన సృష్టిగా నేను కానీ మీరు కానీ కనిపించుచున్నామా? ఏదో ఒకసారి మిమ్మల్ని పరిశీలనగా ప్రశ్నించుకుంటే సమాధానం దొరుకుతాం మీకు. దీంట్లో చూడండి, మనిషి యొక్క ఇష్టము, మనిషి యొక్క చిత్తం ఎలా ఉంది, దేవుని యొక్క చిత్తం ఎలా ఉంది. ఎవరి గురించి ఎందుకు వాక్యం చెప్పటం? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు గురించే ఉదాహరణ తీసుకుందాం. యేసయ్య తను ఈ యొక్క భూమి మీద మనుష్య కుమారుడిగా జన్మించి మృతి పొంది తిరిగి లేచిన తర్వాత ఈ యొక్క కాలంలో అంటే 33.5 సంవత్సరాల కాలంలో మనిషిగానే ఉన్నాడు కదా. తన యొక్క జీవితం మొత్తంలో కూడా ఈ 33.5 సంవత్సరాల కాలంలో మనిషి యొక్క ఆలోచనలు ఆయనకి ఎప్పుడైనా సరే వచ్చిందా, రాలేదా? ఏమేమి వచ్చి ఉంటాయి ఆలోచనలు ఒకసారి చెప్పండి. మీరు ఎలా అయితే ఒక ప్రాబ్లం గుండా, ఒక సమస్య గుండా వెళ్తున్నప్పుడు ఆత్మీయ చిత్తము, దేవుడి యొక్క చిత్తము చొప్పున ఆలోచించకుండా సొంత నిర్ణయాల ప్రకారం మనం ఎలా అయితే రియాక్ట్ అవుతామో అలాగే దేవుడు కూడా తనకు కలిగిన ఆ యొక్క శ్రమ లేకపోతే బాధ లేకపోతే కష్టము ఏదైనా బేస్ చేసుకుని యేసుక్రీస్తు ప్రభు ఆత్మీయానుసారముగా కాకుండా మనుషురీత్యా ఆలోచించింది ఏదన్నా ఉన్నదా? చెప్పండి. పెద్దగా చనిపోయేటప్పుడు దేవా ఏలి ఏలి లామా సబక్తామి, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావయ్యా, అదేనా మీరు చెప్పేది? ఓకే, ఇంకేమైనా ఉన్నాయండి? సరే, ప్రశ్న అయితే అర్థమైందా? ఆయన మనిషే కదా, యేసుక్రీస్తు ప్రభు మనిషే కదా. మనిషిరీత్యా ఆలోచనలు అంటే దాంట్లో దైవికత్వం లేనట్టు. అలాంటి ఆలోచనలు కూడా ఇప్పుడున్న యేసయ్య వెళ్ళారా? ప్రశ్న క్లియర్గా ఉందా? కన్ఫ్యూజన్గా ఉందా? అర్థం కాలేదండి, ప్రశ్నలు అర్థం కావట్లేదా? చేసిన పనులు, క్రియలు ఏమైనా ఉన్నాయా? చూడండి, ఆయన రూపాంతరం చెందే ఆ యొక్క సమయంలో గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు వరకు అంటే ఆ 33.5 సంవత్సరాల్లో చేసిన ప్రార్థనకి ఆ ఒక ప్రార్థనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంతకుముందు ఆయన 100 సార్లు లేకపోతే 1000 సార్లు ప్రార్థన చేస్తుంటారు. కానీ రూపాంతరం చెందే ఆ యొక్క సమయంలో మాత్రం ఆయన ప్రేయర్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. లూకాసు వార్త 22 42. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు అదే వాక్యం చదవండి. తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించాను. చాలండి. ఆయన ముందు ఒక మరణం ఉంది. ఆ మరణం అనే ఆ యొక్క గిన్నె ఆయన ముందు పెట్టి ఉంది. ఆయన భవిష్యత్తు ఎరిగిన దేవుడు, సమస్తము ఎరిగిన దేవుడు, సర్వజ్ఞాని. ఓకే, ఆయనే ఆది, ఆయనే అంతం. మరణం ఎలా వస్తుందో, ఆ మరణము గుండా ఆయన ఎలా వెళ్ళాలో ప్రతిదీ ఆయనకు తెలుసు. ఆయన జన్మించక మునుపే వేల సంవత్సరముల కన్నా ముందే ఎన్నో గొప్ప గొప్ప ప్రవక్తల ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము, మరణము, ఆ యొక్క శిలువయాగం మొత్తం లిఖింపబడి ఉన్నదిగా. లేఖనములు నెరవేర్పు జరగటం కోసమే యేసయ్య వచ్చారు. ఆ యొక్క నెరవేర్పు జరిగే కాలంలోనే ఈ యొక్క శిలువయాగం కూడా ఉంది. ప్రతిదీ ఆయనకు తెలుసుగా. ఇలా శిలువయాగం అవుతారని,
ఆయన అప్పగింపబడతారని, ఇలా అవమానం కానీ, నిందలు, దెబ్బలు, రక్తం కారటం, మీకులతో కొట్టడం, ఆ యొక్క మోయిసక్యం కానీ ఆ యొక్క బరువును మూసుకుంటూ వెళ్ళటం, ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు ముందుగానే తెలుసుగా. తెల్లారితే నేను చచ్చిపోతా, బట్టలు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను ఇలా అప్పగిస్తారు, ఇన్నిసార్లు 39 సార్లు నన్ను ముళ్ళ కొరడా దెబ్బలతో నన్ను కొడతారు, నా చర్మం వెళ్ళ పిగిలిపోతుంది, ప్రతిదీ ఆయనకి తెలుసుగా. మనం అక్కడికి వెళ్తే కాలు జారి పడతాము, లేకపోతే చిన్న దెబ్బ తగ్గుతుంది అని తెలిసింది అనుకున్నాం. తెలిస్తే నువ్వు అక్కడికి వెళ్తావా? ఆ సమయంలో నీకు యాక్సిడెంట్ అవుతుందని నీకు తెలిసినప్పుడు నువ్వు వెళ్తావా? లేదు దెబ్బ తగులుతుంది, వెళ్తావా? చిన్నపిల్లలు ఉన్నారు, హోంవర్క్ చేయకపోతే స్కూల్కి వెళ్తే టీచర్ కొడతారని తెలిసి వెళ్తారా? మరి ఆయనకు మొత్తం తెలుసుగా. ఆ టైంలో ఆయన యొక్క హృదయంలో ఉన్న ఆ యొక్క సంఘర్షణ ఎలా ఉందో మీరు చూడండి. ఆ యొక్క లూకాసు వార్త 22:42లో మనిషి యొక్క ఆలోచనల ప్రకారము ఆయన మాట్లాడాడు, దేవుని యొక్క ఆలోచన ప్రకారము మాట్లాడాడు, కానీ అల్టిమేట్ గా గెలిచింది ఏంటిది? మరి యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్తు దేవుడే కదా. మరి అసలు ఆయన మనిషి రీతి మాట్లాడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఆయనకి ఎంతసేపు పట్టింది? నా ఆలోచనలు కాదు, దేవుడి చిత్తమే జరుగుతుంది అని అల్టిమేట్ గా జరిగేది అది. కానీ ఆ యొక్క మాట అనాల్సిన అవసరం ఏముంది? నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఇద్దరి నుంచి తొలగించు అని చెప్పాల్సిన అవసరం లేదు కదా. కానీ ఆ సమయంలో మనిషి యొక్క ఆలోచనలు, అంటే ఒక శ్రమ గుండా, ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో మన ప్రయాణం గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కోసారి మనకి ఎంత వాక్యం అన్నా తెలియని, ఎంత ప్రార్థన అన్నా తెలియని, ఎంత ఆత్మీయ సహవాసం అన్నా ఉన్నని, అది ఆ ప్రాబ్లం, ఆ టెన్షన్, ఆ స్ట్రెస్ మనల్ని బలహీనులుగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ టైంలో మనిషి రీత్యా మనకున్న ఆలోచనలన్నీ పక్కదోవ పట్టేటట్టు, దాన్ని తప్పించుకుని తిరిగేటట్టు, దూరంగా వెళ్ళిపోయేటట్టు రకరకాల ప్రేరేపణలు కలుగుతూ ఉంటాయి. ఓకే, కానీ మనం ఏం చేయాలి? ఎన్ని ఆలోచనలు అన్నా రాని, ఎన్ని తలంపులన్నా రాని, ఎన్ని ప్లాన్స్ అన్నా రాని, ఏదన్నా రాని, మనిషి రీత్యా ఎన్ని వచ్చినా సరే అవన్నీ మనం లక్ష్య పెట్టకూడదు. సాక్షాత్తు దేవుడి యొక్క చిత్తం మాత్రమే జరగాలి అని మన యొక్క హృదయాన్ని ప్రిపేర్ చేసుకొని దేవుడి యొక్క చిత్తానికి విధేయతతో సమర్పించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు దానికి ఇక్కడ సాదృశ్యంగా చూపించారు. మరణం ముందుంది. మనిషి రీత్యా ఆలోచిస్తే అమ్మో ఇంత భయంకరమైన మరణము ఆ ముందు ఆ తర్వాత ఎవరో కూడా అనుభవించరు. యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత ఆయన యొక్క శిష్యులుగా ఉన్న ఆ యొక్క 12 మందిలో ఇస్కరియోతు యోధ ఉరి వేసుకొని చచ్చిపోయారు. యోహాను గారు మాత్రమే మరణం పొందలేదు, మిగతా వాళ్ళందరూ హతసాక్షులు అయ్యారుగా. తర్వాత వచ్చిన పౌలు గారు, స్టెఫెన్ గారు, వీళ్ళందరూ హతసాక్షులే కదా. వీళ్ళందరూ హతసాక్షులే, కానీ యేసయ్య కన్నా కూడా ఎక్కువగా హింసించబడ్డారా? కాదు. ఒక్కొక్క రక్తము ఎన్ని గంటల పాటు ప్రవహిస్తూ ఉంది ఆయన యొక్క దేహంలో నుంచి. ఎంత నొప్పి, మేకుల ద్వారా ఆ యొక్క దేహం మొత్తం వేలాడుతూ ఉన్నప్పుడు ఎంత నొప్పి అనిపించారు. ఇవన్నీ ఆయనకు తెలుసు కదా. కాబట్టి ఆయన యొక్క చేసే ప్రార్థన మీరు జాగ్రత్తగా పరిశీలనగా చూడండి. మనిషి యొక్క ఆలోచనలు కూడా ఆ యొక్క ప్రార్థనలో ఉంది. తప్పించుకుంటానికి, ఆ మరణం నా యుద్ధం నుండి తొలగిపోవాలి అన్న ఆలోచన కూడా ఆయన ఒక హృదయంలో ఉంది. కానీ మనిషి రీత్యా నా ఆలోచనలు కాదు, నన్ను పంపిన నా తండ్రి యొక్క ఆలోచన, నా తండ్రి యొక్క చిత్తం మాత్రమే జరగవలసినది. క్రీస్తు ప్రేమ బలవంతము చేయుచున్నది. తండ్రిని ఆయన ఎంత ప్రేమించాడు, ఆ ప్రేమే ఆ బలవంతము చొప్పున తండ్రి యొక్క చిత్తానికి తన్ను సమర్పించుకున్నాడు. ఓకే, మీరు మళ్ళీ అదే సిచ్యువేషన్లో మీరు ఉన్నారని అనుకుందాం. ఇంత గొప్ప మరణం కాదండి, సాధారణమైన చిన్న చిన్న దెబ్బలు తగ్గుతాయని తెలిస్తేనే మీరు దూరంగా ఉంటారే. ఈయన అన్నీ తెలిసి చూడండి, లూకాసు వార్త 22:42. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. చాలండి, చూడండి, ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుము. అంటే మనిషి రీత్యా ఆలోచనతో కూడిన మాటే కదంతా. ఆ శ్రమ, ఆ కష్టం తొలగించుము, ఈ వేదన తొలగించుము, ఈ కన్నీరు తొలగించుము, ఈ శ్రమ తొలగించుము. నిజంగా ఆ రోజు ఆ యొక్క మరణం తొలగిస్తే మనకు రక్షణ వచ్చేదా?
మనిషి రీత్యా ఆ యొక్క ఇబ్బందికరమైన శ్రమకాలం గుండా వెళ్తున్నప్పుడు మనిషి యొక్క ఆలోచనలు, తప్పించుకునే స్వభావము, అమ్మో నా వల్ల కాదు, నేను బేరు చేయలేను అన్న స్వభావం బయటపడినప్పుడు మనిషి యొక్క నైజం ప్రకారం మనం మాట్లాడతాం. అది సర్వసాధారణం. కానీ అలాంటి ఆలోచనలు మనకు వస్తాయి. వచ్చిన వెంటనే మనం ఏం చేయాలి? మన ఆలోచనలు అక్కడ సిద్ధింపజేసేటట్టు మన యొక్క ప్రవర్తన అక్కడ ఉండకూడదు. మనకి ఎప్పుడైతే అలాంటి తప్పించుకునే దైవికంగా దూరంగా వెళ్ళిపోయే ఆలోచనలు ఎప్పుడైతే వచ్చినాయో ఎమ్మటే ఆలోచనలు తీసుకొచ్చేసి తండ్రి దగ్గర విన్నవించుకొని, నా ఇష్టం కాదు, నా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగును గాక అని సమర్పణతో కూడిన భక్తిని అక్కడ నువ్వు కనపరచాలి. అర్థమవుతుందా మీకు? అలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హృదయంలో ప్రేమ ఉండాలి. ఎవరికి ప్రేమ? ప్రేమ ఆ ప్రేమ ఎవరి ప్రేమ? ఇక్కడ తండ్రి కుమారుడు మధ్య ఉన్న ప్రేమ మీరు చూడండి. తండ్రి యొక్క చిత్తం ఇది. కుమారుడు ఎలా ఆలోచించాడు? తొలగించుము, నా వల్ల కావట్లా. మెడికల్ సైన్స్ ప్రకారం అండి, బాగా టెన్షన్గా ఉన్నప్పుడు చెమటలు కారిపోతా. ఓకే, ఎప్పుడన్నా మీరు అలా అనిపించారా? భయం వస్తుంది, వణుకు వస్తుంది. మామూలుగా వణుకు భయం వస్తే అరికాల్లో నుంచి అరచేతుల్లో నుంచి చెమట వస్తుంది. ఓకే, వణుకు వస్తుంది. ఇంకా టెన్షన్ ఎక్కువైపోతే చెమట రక్తపు లాగా మార్చబడుతుంది. అది మెడికల్ సైన్స్లో ప్రూవ్ అయి ఉన్నది. అలాంటి సిచ్యువేషన్లో ఆయన వెళ్ళారు. అంటే హృదయము ఎంత బాధకరంగా ఆలోచనలు అదే ఆలోచన మీద ఉండి దేవుడు ఎంతగా టెన్షన్ పడ్డాడు. అయినా సరే అంత పరిస్థితి గుండా వెళ్ళినా సరే ఎక్కడ కూడా తన యొక్క సొంత ఇష్టం నెరవేర్చుకోవాలి. ఆయనకుంది ఒకే ఒకటి, దేవుడు యొక్క చిత్తం నెరవేర్చడానికే నేను వచ్చా, దేవుని యొక్క చిత్తం జరిగించడానికే నేను వచ్చా. నాకైతే ఈ యొక్క బాధ ప్రకారము ఇది తప్పించుకోవాలని ఉంది, కానీ నా ఇష్టం కాదు, నా చిత్తం కాదు, నీ చిత్తమే జరుగునుగా కానీ దేవుడికి సమర్పించుకున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావా? ఒక దేవుడు ఆయన యొక్క మనిషి రీత్యా ఉన్న ఆలోచన జయించాలి అని అనుకున్నారు. దానికి కారణం ఏంటిది? ఎలా జయించగలిగాడంటే ప్రేమ అని ఒకే ఒక లక్షణం ద్వారా. ఓకే, అలాంటి ప్రేమ నీలో ఉందా? అలాంటి క్రీస్తు ప్రేమ, దేవుడి యొక్క ప్రేమ నిన్ను బలవంతము చేస్తూ మనిషి రీత్యా ఉన్న ఒక ఆలోచనలన్నీ కూడా జయిస్తూ తండ్రి యొక్క చిత్తం మాత్రమే జరిగించటానికి, తండ్రి తరపున జీవించటానికి నిన్ను బలవంతం చేస్తూ ముందుకి, అంటే ఇరుకు మార్గంగా ఉన్న ఆ యొక్క క్రీస్తు యొక్క ఆజ్ఞల ప్రకారం నువ్వు ప్రవర్తిస్తూ నడుస్తున్నావు ముందుకి. అదే కదా మూలవాక్యం. క్రీస్తు ప్రేమ బలవంతము చేయుచున్నది. ఏ విషయంలో బలవంతం చేయాలి? ఏ విషయంలో బలవంతం చేయుచున్నది? వాక్యానుసారంగా ప్రవర్తించటమే బలవంతముగా, ప్రేమగా, ఇష్టముగా. అన్నీ తెలుసు. శరీరాశ అంటే ఏంటో తెలుసు, నేత్రాశ అంటే ఏంటో తెలుసు, జీవగుడము అంటే ఏంటో తెలుసు. మాట్లాడేవాడు ఇది అబద్ధం అని తెలియక మాట్లాడతాడా? వ్యభిచారం చేసేవాడు ఇది వ్యభిచారం అని తెలియక చేస్తాడా? దొంగతనం చేసేవాడు దొంగతనం అని తెలియక చేస్తాడా? ఇవన్నీ కూడా మనిషి రీత్యా నాలో ఉన్నాయి, నీలో ఉన్నాయి, అందరిలోనూ ఉంటాయి. కానీ ఎవరైతే జయిస్తారో అంటే వారిలో క్రీస్తు ప్రేమ ఉంటేనే. ఆ ప్రేమ అలా ఉన్నప్పుడు నాలో హృదయము లోకానుసారంగా ఉన్న శరీరేచ్ఛలు మొత్తం కూడా ప్రేరేపణ ప్రకారము ఇది చేద్దాం, అది చేద్దాం, ఎంజాయ్ చేద్దాం, పాపం చేద్దాం, దొంగతనం చేద్దాం, నరహత్య చేద్దాం, వ్యభిచారం చేద్దాం, శరీరాశ చేద్దాం, ఇవాళ అన్నీ అంటూ ఉంటాయి, ప్రేరేపిస్తూ ఉంటాయి. ఆ సమయంలో నేనేమనుకోవాలి? క్రీస్తు ప్రేమ నా కోసము మృతి పొంది, నా కోసం ఆయన చనిపోయి నన్ను బ్రతికించాడు. కాబట్టి నేనుక నా జీవితం నా కోసం కాదు, నా యొక్క శరీరేచ్ఛలు నెరవేర్చడం కోసం కాదు, సాక్షాత్తు దేవుడి యొక్క చిత్తం కోసమే నేను బ్రతకాలి అని ఇవన్నీ కూడా మనము తుచ్చముగా ఎంచుకొని వదిలివేయాలి. ఓకే, అర్థమైందా మీకు? ఒక త్రాసులో మన యొక్క చిత్తం ఉంటుంది, ఒక త్రాసులో దేవుడి యొక్క చిత్తం ఉంటుంది. అన్నీ తెలుసు. తెలియనంత అమాయకులు ఎవరు లేరుగా. అందరికీ అన్నీ తెలుసు. అంటే తప్పు చేసేవాడుగా తప్పని ఖచ్చితంగా తెలుసు, కానీ వాళ్ళ యొక్క బలహీనత ప్రకారం వాళ్ళు జయించలేకపోతున్నారు. ఒకవేళ నేను జయించాను అనుకోండి, దానికి కారణం ఏంటి? నేనేదో విల్ పవర్ కలిగి ఉన్నానా? కాదు. క్రీస్తు ప్రేమ యొక్క బలవంతము చొప్పున నాలో ఉన్న ఈ యొక్క లోకానుసారమైన ప్రతిదీ కూడా సప్రెస్ అయిపోయింది. దేవుడి కోసం మాత్రమే మేము జీవించుచున్నాము అన్న నిబద్ధత కలిగి, విశ్వాసం కలిగి నువ్వు అడుగు ముందుకు పోయాలి. అర్థమైందండి ఇంతవరకు? అర్థమైంది ఏమన్నా?
చూడండి, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము, కానీ నా చిత్తం కాదు, నీ చిత్తమే. తండ్రి, నీ చిత్తమే జరుగును గాక. ఓకే, ఇది యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ప్రార్థన చేస్తున్నారు. ఎంత గొప్ప ప్రార్థన! దానికి ఉదాహరణకు ఇంకో వాక్యం చూడండి, యోహాను సువార్త 4:34. యోహాను సువార్త 4వ అధ్యాయము 4:34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. మనందరికీ ఆకలి ఉంటుందిగా, మనందరికీ దాహం ఉంటుందిగా. దేనికోసం తింటాం? ఆకలి తీరటం. ఒకవేళ తినకుండా ఉన్నట్లయితే ఫస్ట్ నీరసం వస్తుంది, నిస్సొత్తు వచ్చింది. ఇంకా కొద్ది రోజుల పాటు తినకుండా ఉంటే ఏకమై ప్రాణమైపోద్ది. రైట్? కానీ ఈ యొక్క వాక్యం జాగ్రత్తగా చదువుకోండి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు. చూడండి, ఆకలి నేను తీర్చుకోకపోతే నా దేహము బలహీనముగా అయిపోయి చివరికి నేను చచ్చిపోతాను. ఓకే, ఇదే ప్రిన్సిపల్ని, ఇదే ఉదాహరణని ఆత్మీయ స్థితిలో పెట్టుకో. తండ్రి యొక్క చిత్తము నువ్వు జరిగించకుండా ఉన్నట్లయితే నువ్వు క్రమముగా ఆత్మీయ స్థితిలో బలహీనుడు అవుతావు. ఇంకా జరిగించకుండా అలాగే ఉన్నట్లయితే కొద్ది సమయానికి, కొద్ది కాలానికి నువ్వు ఆత్మీయ స్థితిలో చచ్చిపోతావు. తిండి తినకపోతే 1 నెలకో 2 నెలలకో ఎలా అయితే చచ్చిపోతామో, దాహము తీసుకోకుండా ఉన్నట్లయితే నువ్వు ఎలా అయితే కొద్ది కాలానికి చచ్చిపోతావు, అలాగే తండ్రి యొక్క చిత్తము జరిగించకుండా లోకానుసారంగా నీకు కలిగిన మనుష్యేచ్ఛల ప్రకారం నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే మొట్టమొదటిసారి నీ యొక్క హృదయంలో నీ యొక్క ఆత్మీయ జీవితం బలహీనపడుతుంది. బలహీన పడుతూ కంప్లీట్గా శవం, చచ్చిపోయిన స్థితిలో నీ యొక్క ఆత్మీయ స్థితి ఉంటుంది. సో నువ్వు ఆత్మీయుడిగా మృతిగా ఉన్నావు అనుకోండి, దానికి కారణం ఏంటి? నువ్వు తండ్రి యొక్క చిత్తం నెరవేర్చట్లా. ఆలోచన చేయి, తండ్రి యొక్క చిత్తం నెరవేర్చట్లేదు అంటే దాని అర్థం ఏంటి? నీ చిత్తం నువ్వు నెరవేర్చుకుంటున్నావు, నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావు, నీ పొట్ట నువ్వు చూసుకుంటున్నావు, నీ దాహం నువ్వు చూసుకుంటున్నావు, నీ బ్రతుకు నువ్వు బతుకుతున్నావు, నీ సంపాదన నువ్వు సంపాదించుకుంటున్నావు తప్ప దేవుడి కోసం నువ్వేం చేయట్లా. ఫుడ్కి, మనం తినే ఆహారానికి ఇక్కడ దేవుడి యొక్క చిత్తానికి ఎంత చక్కటి రిలేషన్ దేవుడు పెట్టాడు చూడండి. తినకపోతే చచ్చిపోతాం. చిన్నపిల్లలకు కూడా తెలుసుగా ఈ యొక్క సత్యం, తెలియదండి? పలానా పని జరుగుతుంది, ఆ పని వాళ్ళు సరిగ్గా చేయట్లా, అడిగి నిన్ను బాగా చేసావు, వాళ్ళు ఎందుకు సరిగ్గా ఈ పని చేయలేకపోతున్నావు అంటే నీరసంగా ఉంది, తిన్న ఆహారం ఒంటికి సత్తువుగా రావట్లా, నీరసంగా ఉంది, నీ పని చేయలేను. సో మనము దైనందిక జీవితంలో ఇటువంటి చిన్న పని చేయాలన్నా సరే మనకు ఆహారం ఎంత ఇంపార్టెంట్, ఎంత అవసరం. అలాగే తండ్రి యొక్క చిత్తం జరిగించడానికి కూడా జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యము నీకు ఆహారముగా అంతే ఇంపార్టెంట్. ప్రార్థన అంటే దేవుడికి నీకు మధ్య ఉన్న ఒక రిలేషన్. తండ్రితో ముచ్చటించడం, తండ్రి నీకు సలహాలు, ఆలోచనలు, తలంపులు, ఇలా చెయ్యి, అలా ప్రవర్తించు, అలా మాట్లాడు, ఇలా జరిగించని ప్రతిదీ తేడతెల్లగా చెప్తూ ఉంటాడు. ఆ యొక్క రిలేషన్ నువ్వు ఎప్పుడైతే బ్రేక్ చేసుకున్నావో నువ్వు చచ్చిన వాడివే. తండ్రి దగ్గర నుంచి వాక్యం నువ్వు వినకుండా ఉన్నావా, నువ్వు చచ్చిన వాడివే. ఒక్కసారిగా వెంటనే జరిగిపోదు, క్రమక్రమంగా బలహీన పడి చివరికి నిస్సత్తువ అయిపోతుంది. ఇంకా కొద్ది రోజులకి ఏమవుతాం? ఆత్మీయ స్థితిలో వృత్తి పొందిన వాడిలాగా నువ్వు ఉంటావు. చూడండి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. దేంటో కంపేర్ చేశారు చూడండి. నీ ఆహారం ఏంటంటే నువ్వేం చెప్పగలవు? నీ ఆహారం ఏంటంటే నువ్వేం చెప్పగలవు? అలాగే బ్రతుకుతున్నావు నిజంగా. చూడండి, ఆకలేస్తే అన్నం తింటాం, ఓకే, ప్రతిదినం ప్రార్థన చేసుకుంటాం, దేవుని యొక్క చిత్తంగా ఉంది, ఈరోజు ప్రార్థన చేసుకోవాలా కాబట్టి ఈరోజు అన్నం తిన్నాం. అలాంటి తీర్మానం ఎప్పుడైనా తీసుకున్నావా? నేనైతే ఎప్పుడు తీసుకోవాలా. పలానా రోజు ప్రేయర్ చేసుకోకపోయినా కూడా నేను భోజనం చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. అది కరెక్ట్ అని నేను చెప్పట్లా, అలా ఉండమని నేను చెప్పట్లా, ఉండొద్దని నేను చెప్పట్లా. ఆహారానికి దైనందిక జీవితంలో ఎంత అయితే ఇంపార్టెన్స్ ఉందో అలాగే ఆత్మీయానుసారంగా నువ్వు బ్రతకాలంటే తండ్రి యొక్క చిత్తం జరిగించడం కూడా అంతే ఇంపార్టెన్స్.
నువ్వు పస్తునున్నప్పుడు ఎలా అయితే బలహీనుడుగా ఉంటావో అలాగే నువ్వు ప్రార్థన లేకపోయినా, వాక్యం లేకపోయినా, తండ్రితో, యేసుక్రీస్తు ప్రభువుతో, పరిశుద్ధాత్మతో సహవాసం లేకపోతే నువ్వు క్రమక్రమంగా బలహీన పడిపోయి కొద్ది కాలానికి ఆత్మీయంగా మృతి పొందుతావు. వన్స్ ఒకసారి నువ్వు చచ్చిపోయిన తర్వాత ఇంకెవరు వచ్చి నిన్ను నిద్రలేపుతారండి? చనిపోక మునుపే, సమయం కొద్దిగా ఉంది, ఆత్మీయంగా చనిపోక మునుపే ఆ యొక్క తండ్రి యొక్క చిత్తం తెలుసుకొని తండ్రితో నువ్వు ఒక రిలేషన్ మెయింటైన్ చేయి. 5వ అధ్యాయము 30వ వచనం, యోహాను సువార్త 5:30. నా అంతటా నేను ఏమీయూ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పుచుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయబోదును గాని నా ఇష్ట ప్రకారం చేయబోరను కనుక నా తీర్పు న్యాయమైనది. ఓకే అండి. కాదండి, మనం మాట్లాడే మాటలో, మన యొక్క ప్రవర్తనలో ఖచ్చితంగా పక్షపాతం ఉంటుంది. మనుషుల్లో అది సామాన్యంగా ఉండే పాపం, పక్షపాతం. కానీ ఇక్కడ వాక్యం ఎలా ఉందో చూడండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రిఫరెన్స్ చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆహారం ఏంటిదంటే తండ్రి యొక్క చిత్తం జరిగించటమే ఆయన యొక్క ఆహారం. అలాగే రెండవ ఉపమానం ఏంటంటే సొంతంగా నేనేం చేయలేను, సొంతంగా నేనేమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. దేవుడు తీర్పు తీరుస్తాడు, కానీ ఎవరు మాట ప్రకారం ఆయన తీర్పు తీరుస్తున్నాడు? ఆ యొక్క యోహాను సువార్త 5:30లో నేను వినున్నట్లుగా, అది ఇంపార్టెంట్. ఆయన తీర్పు తీరుస్తాడు, కానీ దేన్ని బేస్ చేసుకొని ఆయన తీర్పు తీరుస్తాడు? నేను వినున్నట్లుగా. యేసుక్రీస్తు ప్రభు ఏం వింటాడండి? ఏం వింటాడు? తండ్రి యొక్క మాటగా వినేది ఆయన. నా మాట నీ మాట విని ఆయన తీర్పు తీరుస్తాడా? మనిషి మాటలు ఎప్పుడు అబద్ధాలే. కానీ దేవుడు సత్యవంతుడు, నీతిమంతుడు, నిజస్వరూపి. ఆయన ఎలా మాట్లాడతాడు? సత్యము మాట మాత్రమే మాట్లాడతాడు. తండ్రి యొక్క మాట ఆయన విని, ఓకే, తండ్రి యొక్క మాట ఆయన విని ఆ విన్న మాట ప్రకారమే ఆయన తీర్పు తీర్చుచున్నాడు. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా యొక్క సొంత ఇష్ట ప్రకారం నేను ఏ పని కూడా చెయ్యను. మనలో ఇలాంటి ప్రవర్తన ఉందా? మొదటిది చూసారుగా ఆహారం, రెండోది చూసారుగా ఏ పని చేసినా సరే తండ్రి యొక్క చిత్త ప్రకారమే నేను చెయ్యాలి, సొంతంగా నేను ఏం చేయను. ఏ మాట మాట్లాడాలన్నా సరే తండ్రి నాకు ఏమి అయితే చెప్పారో దాని ప్రకారమే నేను మాట్లాడతాను తప్ప నా యొక్క సొంత ఇష్ట ప్రకారం నేను ఇది మాట్లాడను. యోహాను సువార్త 6:38. 6:38. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. చాలండి, చాలండి. ఆయన చూడండి, నా ఇష్టం నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. అంటే ఆయన ఆది కాలం నుండి పరలోకంలో తండ్రి కుమారుడుగా ఆయన ఉన్నారు, కానీ భూమి మీద దేవుడి యొక్క చిత్తం నెరవేర్చడానికి వచ్చే ఉన్నారు. ఎంత చక్కగా ఉంది వాక్యం. నా ఇష్ట ప్రకారము నేను జరిగించటానికి భూమి మీద నేను రాలా, తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి మాత్రమే నేను భూమి మీదకి వచ్చా. ఇదే వాక్యం నా గురించి నేను పెట్టుకుంటే నాకు వచ్చే మార్క్స్ 0. మీ గురించి పెట్టుకోండి. ఆహారం, దేవుని యొక్క చిత్తం నెరవేర్చడమే నా ఆహారం. మాట, దేవుడు నాకేం బోధించాడో అది నేను బోధించటమే నా యొక్క ఇష్టంగా ఉంది, అది రెండోది. మూడోది, సొంత ఇష్టం కోసం కాదు నేను వచ్చింది, నాకు నచ్చింది నేను చేసుకుంటానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది. కేవలం నన్ను పంపిన నా యొక్క తండ్రి యొక్క ఇష్టం నెరవేర్చడానికి మాత్రమే నేను భూమి మీదకి వచ్చి ఉన్నాను. చిన్నపిల్లలు వాళ్ళకి ఏదైనా కావాలని మనసులో ఉందనుకోండి, ఎలా అడుగుతారు? నాకు పలానా పదార్థం ఇష్టం, నాకు అది కొనిపించవా? నాకు పలానా కూల్ డ్రింక్ ఇష్టం, నాకు అది కొనిపించవా అని అడుగుతారుగా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నా ఇష్టం, నాకు అది ఇష్టం తినడానికి, నాకు అది ఇవ్వు అన్నాడా? నాకు అది ఇష్టం తాగడానికి అది ఇవ్వు అన్నారా? కాదు. నా ఇష్టం కాదు, నాకు నచ్చినట్టు కాదు, సాక్షాత్తు నన్ను పంపిన తండ్రి చిత్తం
నెరవేర్చడానికి మాత్రమే నేను భూమి మీదకి వచ్చి ఉన్నా. ఆయన జీవించి ఉన్నాడు. తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి మాత్రమే జీవించి ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువులో నూతన సృష్టిగా మార్చబడ్డ నేనైనా నువ్వైనా బాప్తిజం తీసుకొని ఆయన యొక్క రక్త మాంసంలోకి తేబడిన నేనైనా సరే, మీరైనా సరే, మీ యొక్క జీవితంలో ఉన్న ప్రతి ఒక్క రోజు దేని నిమిత్తం మీరు భుజించుచున్నారు, దేని నిమిత్తం మీరు పానం చేయుచున్నారు, దేని నిమిత్తము మీ యొక్క ఇష్టము, మీ యొక్క చిత్తము నెరవేర్పోగుచున్నది, మీ యొక్క సొంత అవసరములు, కోరికలు నెరవేర్చుకోవటం కోసమా, మీ నిమిత్తము తన యొక్క ప్రాణాన్ని సైతము లెక్క పెట్టకుండా దారబోసిన యేసుక్రీస్తు ప్రభు యొక్క చిత్తం నెరవేర్చడం కోసమా? ఆలోచన చేయండి. కానీ నేనైతే దాంట్లో మార్క్స్ వేస్తే నాకేం రావు. కానీ నేనైనా మీరైనా అలా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభు ఎలా అయితే తండ్రి యొక్క చిత్తం నెరవేర్చారో అలాగే మనమందరం కూడా ఉండవలసి ఉన్నది. అదేంటండి, దీనికి ఇంకో ఉదాహరణ చెప్తా చూడండి. మీ పేరు ఏంటంటే ఏం చెప్తారండి? మీ పేరేంటి? మీ పేరు? మీ పేరు? నా పేరు వెంకటేష్ కదా. ఎవరు అబ్బాయి? పలానా వాళ్ళు. మీరు ఎవరు పిల్లలు? పలానా వాళ్ళ పిల్లలు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత తన యొక్క పని నెరవేర్చడానికి ఒక 12 మందిని శిష్యులుగా తీసుకున్నారు. 12 మంది శిష్యుల పేర్లు ఏంటంటే మత్తయ్య, ఇలా యోహాను, అలా టకటక 12 మంది చెబుతారు. సరే, చివరి రోజులు వచ్చేసరికి ఇస్కరియోతు యోధ దేవుణ్ణి మోసం చేశారు. కానీ అదంతా కూడా వాక్యానుసారంగా ఉంటుంది. ఓకే, వాక్యం అలా ఉంది కాబట్టి, దేవుడి యొక్క ప్రణాళిక అలా ఉంది కాబట్టి యోధ అలా ఆ క్రియ జరిగించారు. అది కనుక జరగకుండా ఉన్నట్లయితే ఈనాడు మనకి రక్షణ వచ్చేది కాదు. ఓకే, ఇప్పుడు 12 మంది యొక్క పేర్లు ఏంటంటే బైబిల్ ప్రకారము ఇలా మత్తయ్య, యోహాను, లూకా, అంద్రేయ, ఇలా అందరి పేర్లు మీకు తెలుసు కదండి. కానీ ఈ యొక్క సువార్తల్లో అలాగే కొత్త నిబంధన గ్రంథంలో అన్ని రకాల వాక్యాలు, అన్ని రకాల పత్రికలు, అన్ని రకాల పుస్తకాలు, సువార్తలు ఉన్నా సరే ఒకే ఒక్క వ్యక్తి పేరు మాత్రము నా పేరు ఇది అని చెప్పుకోకుండా, అంటే తన ఐడెంటిటీ తను చెప్పుకోకుండా దేవుడికి నేను పలానా అని మాత్రమే చెప్తాడు. మీకు అర్థమైందా ఏమన్నాను? ప్రశ్న అర్థమైందండి మీకు? నువ్వు ఎవరు అంటే నేను దేవుడి యొక్క శిష్యుని అని చెప్పుకోవాలా, నేను పలానా వాళ్ళ అబ్బాయిని, పలానా వాళ్ళ కూతురిని అని చెప్పుకోవాలా, నేను దేవుడికి ఇది అని క్లియర్గా చెప్పుకున్నారు. ప్రశ్న అర్థమైందా మీకు? అర్థం కాలేదా? చూడండి, యోహాను సువార్త 11:5, యోహాను సువార్త 13:23, 13:23. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఇప్పుడు యేసు రొమ్మున ఆనుకొని చుండెను. చాలండి, చూడండి, ఆయన శిష్యులలో 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో అందరూ యేసుక్రీస్తు ప్రభు యొక్క రొమ్మును ఆనుకుని ఉన్నాడా? కాదు, ఒక్కడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు యొక్క రొమ్ముని ఆనుకొని ఉన్నాడు. ఆ ఒక్కడు యొక్క పేరేంటి? యేసు ప్రేమించిన ఒకడు, యేసు ప్రేమించిన ఒకడు. ఓకేనా? అది అండర్లైన్ చేసుకోండి. అలాగే 19:26, 19:26 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచినుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చూడండి, 26 యోహాను సువార్త 19:26లో మీరు చదివారు కదా. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడి గురించే మాట్లాడుతున్నారు. ఆ శిష్యుడి యొక్క పేరు లేకపోతే ఆ శిష్యుడి యొక్క ఐడెంటిటీ ఎలా మాట్లాడుతుంది చూడండి. తాను ప్రేమించిన శిష్యుడు అంటే యేసుక్రీస్తు ప్రభు ప్రేమించిన శిష్యుడు. ఓకే, ఇంకో సందర్భం చూద్దాం. యోహాను సువార్త 22, 20వ అధ్యాయము 2వ వచనం. 22 గనుక ఆమె పరిగెత్తుకొని సిమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని యొద్దకు వచ్చి,
ప్రభు సమాధిలో నుండి ఎత్తుకుని పోయి ఆయన ఎక్కడ ఉంచును ఎరుగుమని చెప్పాను. ఈ యొక్క మూడో రిఫరెన్స్ లో అంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, మగ్దలేని మరియా యొక్క పెందలగడ వచ్చి సమాధి యొక్క చూసింది. అక్కడ సమాధిలో యేసయ్య కనిపించలా. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి పేతురు గారికి చెప్పారు. పేతురు గారితో పాటు ఇంకో శిష్యుడికి చెప్పారు. ఆ శిష్యుడి పేరు కూడా అక్కడ రాయలే, యేసు ప్రేమించిన శిష్యుడు అని రాస్తుంది. అలాగే 21:7 యోహాను సువార్త 21:7 కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు మరణించి పునరుద్ధానం కూడా అయిపోయిన తర్వాత కూడా పేతురు గారు ఇంకా బలహీనంగా ఉండి, అంటే ఆత్మీయ స్థితిలో బలహీనంగా ఉండి, యేసయ్య పరిచయం అవ్వక మునుపు తన యొక్క దైనందిన జీవితంలో తను చేసే పని ఏంది, చేపలు పట్టుకునేవాడు, జాలర్రి. కాబట్టి యేసయ్య మరణించిన తర్వాత తిరిగి తన పాత జీవితంలోకి వెళ్ళిపోయాడు. చేపలు పట్టుకోవడానికి వల వేస్తూ జీవితం సాగిస్తూ ఉంటాడు. ఒకనొక సందర్భంలో ఒక చోట వలలు వేస్తూ ఉంటారు. దూరంలో అంటే ఒడ్డున ఒక మనిషి కనిపిస్తాడు. ఒడ్డున కనిపించిన మనిషిని పేతురు గారు చూశారు. అలాగే ఆ యొక్క బోట్లో ఉన్న మిగతా శిష్యులు అందరూ చూశారు. కానీ ఒక్కడు మాత్రమే గుర్తుపట్టాడు. ఆ ఒక్కడు పేతురు కాదు. ఎందుకంటే అక్కడ స్పష్టంగా రాసింది, యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో చెప్తా ఉంటాడు, ఆయన యేసయ్య, ఆయన యేసయ్య అని చెప్తారు. మరి పేతురు కదా ఆది సంఘం కట్టింది. పేతురు కూడా యేసయ్యని గుర్తుపట్టల, కానీ పేతురు పక్కనే ఉన్న శిష్యుడు గుర్తుపట్టాడు. బైబిల్ ప్రకారం మీరు ఈ వాక్యం వింటానే ఉంటారండి. యేసు ప్రేమించిన శిష్యుడు అంటే యోహాన్ అని మీరు చెప్తేస్తారు. అది కాదు పాయింట్ ఇక్కడ, అది కాదు పాయింట్. తన పేరు తనకు ఉంది, తల్లిదండ్రులు పేరు పెట్టారు, ఆ పేరు చెప్పుకోవచ్చు. పోనీ రూపాంతరం చెందిన తర్వాత, లేకపోతే బాప్తీసం తీసుకున్న తర్వాత, ప్రార్థనలోకి వచ్చిన తర్వాత దేవుడు ఒక ఆత్మీయ స్థితిలో బట్టి ఒక పేరు పెడతారు. ఆ పేరు ప్రకారం కూడా మాట్లాడచ్చు. అంటే బైబిల్లో కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కువ శాతం పేతురు గారి పేరు పేతురు అని రాసి ఉంటుంది. కానీ పౌలు గారు పేతురు గురించి మాట్లాడేటప్పుడు ఎక్కడ కూడా పేతురు అని చెప్పడం, కేఫా అని చెప్తారు. క్రీస్తు బండ, కేఫా అని చెప్తారు. ఓకే, అది ఆత్మీయ స్థితిలో ఆయన పేరు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇలా మీకు సుమారు 4 లేకపోతే 5 రకాల రెఫరెన్స్లు చూపించాం. 5 రకాల రెఫరెన్స్లో కూడా యేసు ప్రేమించిన శిష్యుడు అని మాత్రమే రెఫరెన్స్ చూపించాం. ఎక్కడ కూడా ఆయన గురించి నేను యోహాన్ని, నేను పలానా వాళ్ళ సంతానము, లేకపోతే దేవుడు ఇలా అని ఎక్కడ కూడా రాసుకోలేదు కదా. యేసు ప్రేమించిన శిష్యుడు అని మాత్రమే ఆయన రాసుకున్నారు. పైగా యోహాను సువార్త రాసిందే యోహాను గారు. అది కూడా యోహాను 21వ అధ్యాయం లాస్ట్లో రాసి ఉంటుంది. సో తనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, తనకంటూ ఒక పేరు ఉంది. ఓకే, తనకున్న ఐడెంటిటీ కన్నా కూడా గొప్పది ఏంటిది, యేసు చేత ప్రేమించబడటం. తన పేరు కన్నా గొప్పది ఏంటిది, యేసు చేత ప్రేమించబడటం. తను చేసిన వృత్తి ఏంటి, జాలరి. యహలోక సందర్భంగా తను కన్న తల్లిదండ్రులు పలానా వాళ్ళు, వాళ్ళ తరఫున నేను పుట్టాను. చాలా మంది గొప్పగా చెప్పుకుంటారుగా. ఉదాహరణకి అంబానీ ఉన్నాడు, నేను అంబానీ యొక్క కొడుకుని, అలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఇక్కడ అలాంటి ఉపమానం మీరు తీసుకున్నట్లయితే, నీ జననము గొప్పది కాదు, ఓకే, నీ పేరు గొప్పది కాదు, నువ్వు చేసే పని గొప్పది కాదు, నువ్వు చేసే వ్యాపారం గొప్పది కాదు. అన్నిటికన్నా గొప్పది క్రీస్తు చేత నువ్వు ప్రేమించబడటం. ఓకే, అది యోహాను గారు చెప్పుకునే పద్ధతి ప్రకారం అలా లిఖింపబడి ఉంది. అంత మాత్రం అలాగే అర్థం చేసుకొని 12 మంది శిష్యుల్లో 12 మంది కన్నా కూడా యేసుక్రీస్తు ప్రభు యోహాను గారిని ఎక్కువ ప్రేమించాడు అని మనం అనకూడదు. ఎందుకు అనకూడదు, దేవుడిలో పక్షపాతం లేదు. ఓకే, 12 మందిని పిలిచింది ఆయనే. 12 మందిలో మిగతా 9 మంది కన్నా సరే ఒక 3 మాత్రము దేవుడి కోసం ఆసక్తిగా పనిచేశారు. పిలిచింది 12 మంది, 12 మందిలో 3 దేవుడి యొక్క పని ఇంకా బాగా చేశారు. క్లాస్లో 50 మంది ఉండొచ్చు, క్లవర్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు, ఇచ్చిన హోంవర్క్ టక్కుని చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు. అలాగే దేవుడి యొక్క చిత్తము నెరవేర్చడంలో ఆ 12 మందిలో 3 టాపర్స్ ఉన్నారు. ఆ 3 ఎవరు, పేతురు, యోహాను, యాకోబు. దానికి ఉదాహరణగా దానికి ప్రూఫ్ ఏంటంటే, గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 12 మందిని కూడా తీసుకుని వెళ్తారు.
కొద్ది దూరం ప్రయాణం వెళ్ళిన తర్వాత 9 మందిని ఇక్కడ ఆగండాయా అని చెప్తారు. ముగ్గురు పేతురు, యోహాను, యాకోబుని తీసుకొని ఇంకొంచెం దూరం వెళ్తారు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ ముగ్గురిని మీరు ఇక్కడ ఆగండాయా అని చెప్పి ఇంకొంచెం యేసు క్రీస్తు ప్రభు ఒక్కరు మాత్రమే ప్రయాణం వెళ్తారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎంత ప్రయాణం వేయలేరు? కంటికి కనిపినంత దూరంలో ప్రయాణం వేయలేరా? కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. అంటే అక్కడ ఏం జరుగుతుందో ఈ ముగ్గురు కనిపెట్టాలిగా. 9 మందికి కనపడాల్సిన అవసరం లేదు. ముగ్గురికి మాత్రం కనపడాలనే దేవుడు డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. కంటి చూపుకి కనిపించే అంత దూరంలోనే యేసుక్రీస్తు ప్రభు వారు రూపాంతరం చెందారు. సో తండ్రి యొక్క చిత్తము మనందరి పట్ల ఉంది. దీంట్లో కొంతమంది ఆసక్తితో దేవుడి యొక్క పని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఆ యొక్క ఆది అపోస్తుల్లో ఆ ముగ్గురు ఆ యొక్క ప్రయత్నం చేశారు. ఆ ముగ్గురులో మాత్రము ఈ యొక్క స్పెషల్ పర్సన్ ఈ యొక్క యోహాను గారు ఎలా మాట్లాడుకున్నాడంటే, నేను యేసు చేత ప్రేమించబడిన శిష్యుడను, నా యొక్క జననం కన్నా కూడా గొప్పది, నేను బలంగా, ధైర్యంగా, అట్టహాసముగా, ఆర్భాటముగా, అతిశయముగా చెప్పుకునే ఒకే ఒక పదం ఏంటంటే, నేను క్రీస్తు చేత ప్రేమించబడిన ఒక మనిషిని. నా ఊరు, నా ప్రాంతము, నా జననము, నేను చేసే పని, నా అందము, నా సౌందర్యము, నా ఎత్తు, నా దేహము ఏది కూడా నాకు లెక్కలోనికి రానే రాదు. అన్నిటికన్నా ఉత్తమమైనది, అన్నిటికన్నా శ్రేష్టమైనది, అన్నిటికన్నా గొప్పగా ఉన్నది ఏంటంటే, ఈ లోకంలో నాకు ఒకే ఒకటి, నేను దేవుని చేత ప్రేమించబడిన వాడును. నా దేవునిలో పక్షపాతం లేదు, కానీ నేను దేవుని చేత ప్రేమించబడి ఉన్నాను. నా పేరులో నాకేం లేదు, నేను చేసే పనిలో నాకేం లేదు. నేను మినిస్టర్నైనా, ప్రైమ్ మినిస్టర్నైనా సరే, ఈ ప్రపంచాన్ని ఏలే మహారాజునైనా సరే, నేను అల్పుడను. నాకున్న గొప్పతనం ఏంటి? క్రీస్తు చేత ప్రేమించబడటం. ఇప్పుడు యోహాను తన గురించి తను మాత్రం ఇలా రాసుకున్నాడు. ఆయన పక్షపాతం కలిగినోడులే, తన పేరు తను అలా గొప్పగా చెప్పుకున్నాడు అని అనుకోవచ్చు కదా. అంతే కదండి. మిగతా 11 మంది పేర్లు అందరికీ పేర్లు పెట్టి మాట్లాడినప్పుడు తన పేరు కూడా అలాగే రాసుకోకుండా యేసు చేత ప్రేమించబడిన వాడు అని మాత్రమే రాసుకున్నారు. అప్పుడు ఏమనుకుంటాం? స్వార్థం అనుకోవచ్చు, పక్షపాతం అనుకోవచ్చు. అనుకోవచ్చా లేదా? కానీ యోహాను అలా కాదు. యోహాను తన గురించి తను మాట్లాడుకుంటున్న ఆ యొక్క అనేకమైన సందర్భాల్లో యేసు చేత ప్రేమించబడిన శిష్యుడు అని తన గురించి తను ఎలా అయితే చెప్పుకున్నారో, అలాగే ఇంకా కొంతమంది భక్తుల గురించి కూడా మాట్లాడినప్పుడు అలాంటి మాటలే వాడాడు. ఓకే, నన్ను మాత్రమే యేసు ప్రేమించాడు అని చెప్పుకుంటాం కాదు, ఇంకా వేరే భక్తుల గురించి మాట్లాడినప్పుడు కూడా అలాగే మాట్లాడాడు. అదంతా కూడా చెప్తా చూడండి. యోహాను సువార్త 11:5. యేసు మార్తాను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు చూడండి. యేసు మార్తాను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. యేసు ప్రేమించిన శిష్యుడు అన్న పదానికి యేసు ప్రేమించును మార్తాను అలాగే లాజరును. ఓకే, తన గురించి తానే చెప్పుకున్నాడా? అంటే తన కోసమే, తన గురించి మాత్రమే గొప్పలు పోయాడు ఆయన ఏమన్నా? కాదు. మార్తా గురించి మాట్లాడినప్పుడు కూడా మార్తా ఎవరంటే యేసు చేత ప్రేమించబడిన శిష్యురాలు. లాజరు ఎవరంటే యేసు చేత ప్రేమించబడిన శిష్యుడు. చెప్పారా లేదా? వేరే భక్తుల గురించి మాట్లాడారా లేదా? అలాగే యోహాను సువార్త 13:1. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినది యేసు పాస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. అక్కడ కూడా చూడండి, తన వారిని ప్రేమించి అలాగే అంతము వరకు ప్రేమించడం అనేది ఎంత ఇంపార్టెంట్. అలాగే మన ఐడెంటిటీ, మన యొక్క గుర్తింపు కూడా ఏంటి? అన్నిటికన్నా గొప్పది ప్రపంచంలో క్రీస్తు చేత ప్రేమించటం మాత్రమే మన యొక్క గుర్తింపు. పలానా వాళ్ళ భార్య, పలానా వాళ్ళ పిల్లలు, పలానా వాళ్ళ ఆస్తి, పలానా ఇదన్నీ కూడా లోకంలో అందరికీ ఉంటాయి. కానీ అన్నిటికన్నా గొప్పది ఏంటి? మన యొక్క అత్యధికమైన గుర్తింపు ఏంటి? నువ్వు క్రీస్తు చేత ప్రేమించబడటం. నీ ఆస్తి ఏంటి? క్రీస్తు చేత ప్రేమించబడటం. నీ ఐశ్వర్యం ఏంటి? క్రీస్తు చేత ప్రేమించబడటం. నీ ఘనత ఏంటి? క్రీస్తు చేత ప్రేమించబడటం. అయ్యా నన్ను అందరూ వదిలేశారు, అయ్యా నన్ను ఏకాకి చేశారు, అట్లా నిరుత్సాహం కలిగి, బాధ కలిగి, ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉండే వాళ్ళు ఎంతోమంది ఉంటారు.
ఉం? అన్నీ కలిగి ఉండి కూడా ఏకాగ్గా ఉన్న వాళ్ళు కూడా ఉండి ఉంటారు. ఉం? వాళ్ళందరికీ దేవుడు ఇచ్చే మాట ఒకటే, దేవుడు ఇచ్చే వాగ్దానం ఒకటే. ఈ లోకంలో నువ్వు ఎంత కలిగి ఉన్నా సరే వాటన్నిటికన్నా గొప్పది క్రీస్తు చేత ప్రేమించబడటం. ఈ లోకంలో నీకు ఏదీ లేకపోయినా సరే, అందరిని వదిలేసినా సరే, దానికన్నా కూడా శ్రేష్టమైంది గొప్పది ఏంటి? నువ్వు నిరుత్సాహపడకో, నేను నిన్ను ప్రేమించా. చూడండి, సృష్టికర్త సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడి చేత నువ్వు ప్రేమించబడ్డావు అని. ఇంతకు మించిన ఆశీర్వాదము, ఇంతకు మించిన పరిచయము, సాక్ష్యము ఇంకేముంటది? చూడండి, ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది కదా ఈ యొక్క లోకంలో. పలానా గవర్నమెంట్కి దగ్గరికి వెళ్ళి పలానా పని చేసుకోవాలంటే నేను పలానా వాళ్ళ కొడుకుని అంటే ఈజీగా పని చేస్తారా లేదా? లేకపోతే నేను చీఫ్ మినిస్టర్ కొడుకుని అంటారు, ఈజీగా పని చేస్తారా లేదా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను పలానా వాళ్ళ చీఫ్ మినిస్టర్ కొడుకుని అంటాం, పని జరుగుతుందా లేదా? కానీ గ్రంథం నీకు ఇచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటి? నీ గుర్తింపు ఏంటి? క్రీస్తు చేత ప్రేమించబడిన శిష్యుడివి, క్రీస్తు ప్రేమించిన శిష్యురాలవి. ఇంతకు మించిన ఆశీర్వాదము, ఇంతకు మించిన గుర్తింపు ఏముంటది? భర్త గుర్తించట్లా, అత్తమావులు గుర్తించట్లా, భార్య గుర్తించట్లా, పనిచేసే చోట ఎంప్లాయీస్ గుర్తించట్లా, వ్యాపారం చేసే చోట పలానా వాళ్ళు గుర్తించట్లా. ఇంత కష్టపడి ఎంత సంపాదించి రెక్కలు ముక్కలు చేసుకొని రూపాయి సంపాదించినా నా పిల్లలు నన్ను గుర్తించట్లా, నన్ను ఆవిడ ప్రేమించట్లా. ఇవన్నీ కూడా తర్ఫీదు కాలంలో సహజంగా జరుగుతాయి. యేసుక్రీస్తు ప్రభుతో పాటు జన్మించిన, అంటే కన్యకైన మరియ గారి గర్భం నందు యేసుక్రీస్తు ప్రభువు జన్మించారు. తర్వాత ఆయన తర్వాత జన్మించిన తమ్ముళ్ళు కూడా ఉన్నారుగా. అంటే యేసుకి మరియ గారికి పుట్టిన పిల్లలు ఉన్నారుగా. వాళ్ళు ఎవరో కూడా యేసుని యేసులాగానే చూస్తారు తప్ప తండ్రి అంటే దేవుళ్ళలాగా ఎవరు చూడరు, వడ్రంగులాగానే చూస్తారు వాళ్ళందరూ. అలా అని చెప్పి దేవుడు తన పని మానేసేసి నాతో పాటు పుట్టిన వాళ్ళు నన్ను తండ్రిగా లేకపోతే దేవుడుగా అంగీకరించట్లా అని చెప్పి దేవుడు ఫీల్ అవుతూ బాధపడతా కూర్చున్నాడా? సో పక్కనున్న మనుషులు తన గర్భవాసాన, అంటే ఒక గర్భంలో జన్మించిన రక్తం పంచుకొని పుట్టిన తోటి సహోదరులు ఎంతగా అవమానించినా, తన యొక్క గుర్తింపు లేనట్టు ప్రవర్తించినా సరే దేవుడు వాటి మీద ఏం గురి కలిగి ఉండడు, పట్టించుకోడు. ఒకటే గురి, తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడం. ఒకటే ఇష్టం, తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడం. ఒకటే ఆహారం, తండ్రి యొక్క చిత్తమే ఆహారం. ఒకటే మాట, దేవుడితో మాట్లాడటమే నా యొక్క స్వరం. ఇదే ఆయన యొక్క జీవితం. అలాగే అలాంటి ఆలోచనలు శిష్యులుగా ఉన్న 12 మందిలో యోహాను గారికి మాత్రం ఉంది. ఓకే, నేను దేవుని చేత ప్రేమించబడి ఉన్నాను. బిల్లీ గ్రహం అని గొప్ప భక్తులు ఉన్నారు, గొప్ప సువార్త చేసి ఆయన ఉన్నారు. 90 వయసు దాటిన తర్వాత ఆయన చనిపోయినట్టున్నారు. ఆయన సువార్త ఇలా చేస్తూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద క్రికెట్ స్టేడియంస్లో, ఫుట్బాల్ స్టేడియంస్లో జరుగుతూ ఉంటాయి. అంత వేలలో లక్షల్లో వస్తారు. ఓకే, ఆయన యొక్క సువార్త లేకపోతే వాక్య పరిచర్య వినటానికి అలా ఎన్నో సంవత్సరాల పాటు సేవ చేశారు. ఇంకా ఆయన అమెరికా వాసి. అప్పుడు గవర్నమెంట్ ఎలా ఆలోచించిందంటే, ఈయన ఒక్కసారి వాక్యం చెప్తేనే లక్షల్లో ప్రజలు వచ్చారు కదా, ఈయన కనుక గవర్నమెంట్ తరఫున పోటీ చేశారనుకోండి, ఆ లక్షల ప్రజలందరూ ఓట్లు వేసేస్తారు, ఆయనకి ప్రెసిడెంట్ పోస్టు లేకపోతే ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వచ్చు. ఓకే అని రాజకీయంగా కొంతమందికి అలాంటి ఆలోచనలు వచ్చి ఆ యొక్క గవర్నమెంట్ ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు ఒకసారి ఎన్నికల్లో పోటీ చేయండి, మీరు ఖచ్చితంగా గెలుస్తారు, ఎందుకంటే మీరు సువార్త చెప్తే 1,00,000 మంది వస్తారు, ఈ 1,00,000 మంది మీకోసం ఓట్లు వేస్తారు, మీకు ప్రైమ్ మినిస్టర్ హోదా వస్తుంది, మీకు అమెరికాకి ప్రెసిడెంట్ హోదా వస్తుంది అని చెప్తారు. అప్పుడు ఆయన ఏం చెబుతాడు తెలుసా? ఏం చెబుతాడు? యోహాన్ గారు ఏం చెప్పాడు, ఆయన అదే చెప్పాడు. యోహాన్ ఏం చెప్పాడు? యోహానుగా నా గుర్తింపు నాకు ఇష్టం లేదు, నేను పలానా వాళ్ళ పిల్లని, నేను పలానా వృత్తి కలిగిన వాడిని, నాకు పలానా ఆస్తి ఉంది, ఇది కాదు నా యొక్క గుర్తింపు. నా గుర్తింపు ఏంటి? క్రీస్తు చేత ప్రేమించబడటం, క్రీస్తు ప్రేమించిన శిష్యుడను, ఇదే నా గుర్తింపు. అలాగే బిల్లీ గ్రహం గారు కూడా అదే ఆన్సర్ ఇస్తారు. ఈ యొక్క ప్రపంచంలో అన్ని దేశాల కన్నా సరే ఆర్థికంగా, అంగబలముగా, అన్నిట్లో కూడా గొప్పగా ప్రథముగా ఉన్న ఆ యొక్క దేశాన్ని పరిపాలించడం కూడా నాకేం ఇష్టం లేదు, అది నాకు గొప్పది కానే కాదు, చాలా అల్పమైనది. దేవుడి యొక్క పని చేయటమే నా జీవితంలో అన్నిటికన్నా శ్రేష్టమైనది, ఉత్తమమైనది. దేవుడి యొక్క సువార్థికుడు అని అనిపించుకుంటమే నాకు ఇష్టం, దేవుని యొక్క పరిచారకుడు అని అనిపించుకుంటమే నాకు ఇష్టం. ప్రెసిడెంట్ అనే పదం నాకు లెక్కే లేదు, నాకు అసలు అనవసరం, నాకు అవసరం లేదు.
ఓకే. అలా యోహాన్ గారు ఎలా అయితే మాట్లాడారో అలాంటి ఉపమానముగా ఆ రోజు బిల్లీ గ్రామ్ గారు మాట్లాడారు. అలాగే నువ్వైనా సరే, నేనే సరే ఎలా మాట్లాడాలి? మన యొక్క ఉనికి, మన యొక్క గుర్తింపు కేవలము క్రీస్తు చేత ప్రేమించబడిన మనుషులము, శిష్యులము, శిష్యురాలము. అదే మనకు గొప్ప ఆస్తి. ఎవరన్నా సరే నిన్ను ఎంత నిరుత్సాహం కలిగినట్టు, డిస్టర్బ్ చేసినట్టు, ఎంత బాధ పెట్టినా, నువ్వు ఎంత కన్నీరు కాచినా, యాక్చువల్గా కన్నీరు కార్చకూడదు. నీ హృదయంలో ఒకే ఒక ఆలోచన రావాలి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడుగా, వాళ్ళని ప్రేమిస్తే ఏంటి, ప్రేమించకపోతే ఏంటి? నేను దేవుని యొక్క కుమారుడుగా, కుమార్తెగా ఉన్నాగా, వీళ్ళు నన్ను తిడితే ఏంది, పొగిడితే ఏంది అని ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉండాలి. అంటే దేవుడు నీ పట్ల ఎలా ఉన్నాడో మాత్రమే నువ్వు గురి బ్రతుకు. మనుషులు ఎలా నీ పట్ల ప్రవర్తిస్తున్నారు అనేది మాత్రం నువ్వు ఎప్పుడు కూడా గురి కలిగి బ్రతక మాకు. ఓకే. సో నీ యొక్క ఆయుష్కాలం మొత్తం కూడా నువ్వు ఎలా ప్రవర్తించాలండి? క్రీస్తు ప్రేమ నిన్ను బలవంతం చేయుచున్నది. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి యొక్క ప్రేమను బలవంతం ప్రకారము తన యొక్క ప్రాణమును ఎలా అయితే అర్పించి తండ్రి యొక్క చిత్తము నెరవేర్చారో, అలాగే మనమందరము కూడా దేవుడి యొక్క ఆజ్ఞను నెరవేర్చటమే మన యొక్క చిత్తముగా, కర్తవ్యముగా ముందుకు వెళ్ళాలి. ఓకే. దేవుడి ఈ వాక్యాన్ని మన హృదయాల్లో ఫలించి అభివృద్ధి చేయును గాక. ఆమేన్.